గుడ్ మార్నింగ్, హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు చక్కటి మాటలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం చాలాసార్లు చాలా ప్రాధాన్యత వేటికి ఇస్తామంటే జీవము లేని వస్తువులకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. కానీ జీవమున్న మనుషులకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయాలా. రీసెంట్గా ఒక న్యూస్ నేను చూశాను. ఒక అమ్మాయిని చక్కగా ఒక వ్యక్తి అమెరికా దేశం నుండి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. చక్కగా వివాహం జరిగింది. ఆ తర్వాత అమ్మాయిని అమెరికా దేశానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఆ అమ్మాయిని టార్చర్ చేయడం ప్రారంభించాడంట. అక్కడికి తీసుకెళ్ళి ఆమెను హరాస్ చేయడము, డబ్బులు ఇంకా కావాలా, కట్నం కావాలా, డౌరీ కావాలా అని చెప్పి ఆమెను బాగా టార్చర్ చేస్తే పాపం ఆ అమ్మాయి ఆ బాధను, ఒత్తిడిని తట్టుకోలేక తిరిగి ఇండియాకు వచ్చేసింది. ఆ దృశ్యాలన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, డబ్బుకి ఇచ్చేంత విలువ ఆ అమ్మాయికి ఆ కుటుంబం ఇవ్వట్లేదు. ఆ భర్త భార్యకు ఇవ్వట్లేడు విలువ, కానీ డబ్బులకు ఇస్తూ ఉన్నాడు కదా. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే జరుగుతూ ఉందండి. ఎక్కడో దేవునికి లోబడే ప్రజలు, దేవునికి భయపడుతూ బ్రతుకుతున్నవారు తప్ప మిగతా వారందరినీ కూడా మనం చూస్తే డబ్బుకి ఇచ్చేంత ప్రాధాన్యత, కార్లకి ఇచ్చేంత ప్రాధాన్యత, సెల్ ఫోన్స్కి ఇచ్చేంత ప్రాధాన్యత, కొత్త వస్త్రాలకు ఇచ్చేంత ప్రాధాన్యత మనుషులకి ఇవ్వట్లేరు. చెప్పాలంటే మనుషులే శ్రేష్టమైన వాళ్ళు. ఆ వస్తువులన్నీ కూడా ఈ లోకంలో మన డబ్బుతో మనం కొనుక్కోవచ్చు, కానీ ఒక మనిషిని సంపాదించుకోవడం ఎలా? ఒక మనిషిని పొందుకోవాలి మన లైఫ్లో అంటే అది అసంభవం. మన డబ్బుతో మనం కొనలేమండి. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హవ్వ కయ్యనును కన్నప్పుడు ఒక మాట చెప్తా ఉంది. ఏమనంటే ఆదికాండము 4:1 చదువుకుందాం. యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. ఎప్పుడైతే ఆమె కయ్యూనుకు జన్మనిచ్చిందో, కుమారునికి జన్మనిచ్చిందో అంటా ఉంది, యెహోవా దయ వలన ఒక కుమారుని నేను సంపాదించుకున్నాను. ఒక గర్భఫలాన్ని మనం పొందుకోవాలంటే, బిడ్డలను మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మన డబ్బు వల్లనో, మనకున్న ఆస్తిపాస్తుల వల్లనో అది జరగదండి. గర్భఫలము మనం పొందుకోవాలంటే అది కేవలం దేవుని దయ ద్వారానే పొందుకుంటాము, దేవుని కృప ద్వారానే పొందుకుంటాము, దేవుని హస్తం ద్వారానే మనం పొందుకుంటాము. అయితే అంత శ్రేష్టమైన బహుమానం ఎవరంటే మనుషులండి. మనుషులు దేవుడిచ్చిన బహుమానం. మనకు పేరెంట్స్ ఉండొచ్చు, వాళ్ళు శ్రేష్టమైన బహుమానము. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఈరోజు మనము ఇంత గొప్ప స్థానంలో ఉన్నాము. దేవుడు మనకి భర్తనిచ్చిండొచ్చు, భార్యనిచ్చిండొచ్చు, వాళ్ళు శ్రేష్టమైన బహుమానం. ఎందుకంటే ఈ లోకంలో అన్నీ మనం ఒంటరిగా చేసుకోలేము. సో అందుకని దేవుని దయతో ఒక లైఫ్ పార్ట్నర్ని ఇచ్చాడు. ఆ లైఫ్ పార్ట్నర్ ఎంతో శ్రేష్టమైన వాళ్ళు, ఈ లోకంలో ఉన్న వస్తువులన్నిటికంటే శ్రేష్టమైన వాళ్ళు. గర్భఫలము కూడా దేవుడిచ్చే గొప్ప బహుమానము. అది ఎక్కడి నుండి కూడా మనం పొందుకోలేము. ఎవ్వరి వలన వచ్చేది కాదండి. ఎవ్వరు ఇవ్వలేరు ఆ బహుమానాన్ని, దేవుడే ఇవ్వాలి. మరి అంత గొప్ప బహుమానాన్ని మనము ఏ విధంగా ట్రీట్ చేస్తూ ఉన్నాం ఆలోచన చేయాలి. సో గర్భఫలము పొందుకోవాలంటే దేవుని బహుమానము, దేవుని దయ మన పట్ల ఉండాలి. ఎప్పుడైతే మనము మనుషులకు విలువ ఇవ్వడం ప్రారంభిస్తామో దేవుడు ఆయన దయతో మనకి గర్భఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన బహుమానాలకు నువ్వు విలువ ఇవ్వకపోతే, నీ తల్లిదండ్రులకు నువ్వు విలువ ఇవ్వకపోతే, నీ భర్తకి నువ్వు విలువ ఇవ్వకపోతే, మనుషులకు నువ్వు విలువ ఇవ్వకుండా నువ్వు వాళ్ళని విలువలేని విధంగా నువ్వు ట్రీట్ చేస్తూ ఉంటే ఒక మనిషిని ఈ లోకంలో సంపాదించుకోవడం చాలా కష్టం అండి. దేవుడు ఎవరికి బహుమానాలు ఇస్తాడంటే వాళ్ళు ఆ బహుమానాన్ని హ్యాండిల్ చేయగలగాలి.
సో మనుషులను ప్రేమిద్దాం. దేవుడు ఎవరినైతే మనకు బహుమానంగా ఇచ్చాడో వాళ్ళను ప్రేమిద్దాం. తల్లిదండ్రులను ప్రేమిద్దాం, బిడ్డలను ప్రేమిద్దాం, భర్తను ప్రేమిద్దాం, భార్యను ప్రేమిస్తాము. దేవుడు ఆయన కనికరము చొప్పున, ఆయన దయ చొప్పున నీకు చక్కటి గర్భఫలాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, దేవుని దయ నీ మీద ఉప్పొంగాలంటే, ఆయన కరుణాహస్తము నీ మీద ఉప్పొంగాలంటే, నీకు గర్భఫలాన్ని దేవుడు ఇవ్వాలి అంటే దేవుని దయను నువ్వు పొందుకోవాలి. దేవుడిచ్చిన మనుషులను విలువనివ్వాలి, వాళ్ళని ప్రేమించడం ప్రారంభించాలి, గౌరవించడం ప్రారంభించాలి, దేవుని ప్రేమించాలి. అప్పుడు తప్పకుండా దేవుడు నీకు గర్భఫలాన్ని ఇస్తాడు. సో గర్భఫలం లేదని బాధపడొద్దు. ఎక్కడెక్కడో పరిగెత్తి ఎవరో చేస్తారు, ఏదో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే అవుతుంది అని అనుకోవడం కంటే, దేవుని సన్నిధిలో, జీవము గల దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుని దయ నీ మీద కుమ్మరించబడుతుంది, దేవుని హస్తము నీ మీద చాపబడుతుంది. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు చక్కటి గర్భఫలాన్ని దేవుడిస్తాడు. అది కేవలం దేవునికే సాధ్యము. సో అందరము దేవుని వైపు చూద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ ఈ ప్రార్థనలో ఏకీభవించండి. నేను మీకోసం ప్రార్థిస్తాను. స్తుతికి పాత్రుడానికి వందనాలయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయం అందు ప్రభువా, చక్కటి మాటలను మాతో మాట్లాడుతున్నావు తండ్రి. గర్భఫలము తండ్రి పొందుకోవాలంటే అది కేవలం నీ దయ వలనే ఒక మనుషుని నేను సంపాదించుకున్నానని అవ్వ చెప్తా ఉంది ప్రభువా. నిజంగా నీ దయ లేకపోతే ఈ లోకంలో అంతా వ్యర్థమే అయ్యా, అంతా శూన్యమే అయ్యా. ప్రభువా, మేము మనుషులకు విలువ ఇవ్వటానికి మాకు సహాయం చేయండి. లోకంలో జీవం లేని వస్తువులకి, జీవం లేని డబ్బుకి కాదయ్యా, అన్నిటికంటే ప్రాముఖ్యంగా జీవంతో ఉన్న మనుషులకు మేము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటకు సహాయం చేయండి, ప్రేమించుటకు సహాయం చేయండి, గౌరవించుటకు సహాయం చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ఎంతమంది ప్రభా స్త్రీలైతే ప్రభా గర్భఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఏడుస్తున్నారో, గోచాడుతూ ఉన్నారో అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి గర్భద్వారాన్ని తెరవచేయండి ప్రభా. నీ హస్తము చాపి ప్రభా బిడ్డలను మీరు ముట్టండి అయ్యా. ప్రతి విధమైన సిస్ట్, ప్రతి విధమైన గడ్డలు, ప్రతి విధమైన గర్భసంచి యొక్క సమస్యల నుండి బిడ్డలకు ఇప్పుడే విడుదల దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, ప్రతి యూట్రస్ని మీరు ముట్టండి ప్రభా. ప్రతి ఆ యొక్క అండాశయాన్ని మీరు ముట్టండి ప్రభా. బిడ్డలను స్వస్థపరచండి తండ్రి. ఎక్కడెక్కడ ఏ యొక్క కొరత దాగి ఉందో, ఏ అనారోగ్యం దాగి ఉందో ప్రభా, ఎక్కడ తండ్రి మరి దేవా ఆ యొక్క రక్తం గడ్డ కట్టిపోయిందో అన్నిటినీ ప్రభా నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో వాటిని కరిగింపచేయండి ప్రభా. ఇప్పుడే తండ్రి వాటిని ప్రభా మరి యేసు నామంలో ప్రభా ప్రతి ఒక్క గడ్డలు కరిగిపోయి ప్రభా మీ బిడ్డలకు చక్కటి గర్భాశయాన్ని మీరు దయచేసి ప్రభా ఇదిగో తండ్రి చక్కటి బిడ్డతో, కుమారునితో, కుమార్తెతో మీరు నింపండి ప్రభా. ఎవరైతే ఈరోజు ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నారో, కన్నీటితో నీ సన్నిధిలో విత్తనం వేస్తూ ఉన్నారో ప్రభా, వాళ్ళు సంతోష గానముతో పంట కోయుటకు, సంతోష గానముతో బిడ్డను వడిలో పడుకోబెట్టి వారితో సంతోషించే రోజులను మీరు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రంలో అద్భుత రీతిగా ప్రభా బిడ్డలకు చక్కటి గర్భఫలాన్ని మీరు దయచేసి మీరు మహిమ పొందండి. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మా మొర విన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తూ, మీ బిడ్డలను దర్శించినందుకై, వారికి గర్భఫలం ఇచ్చినందుకై నీకు వేల కొలది, కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని గణపరుస్తూ నాజరేయుడనే యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.